హాయ్ నమస్తే. నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు నేను మంచి హెల్తీ అయిన టేస్టీ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇది మనకి బీపీ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, మెటబాలిజంని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, స్టమక్ అనేది లైట్గా అనేది ఉంటుంది. ఈ ఫుల్ మకాన్ అనే తామర గింజలను కూడా అంటారు. ఫస్ట్ మనము ఒక మిక్సీ జార్ అనేది తీసుకొని ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలు అనేవి కట్ చేసి వేసుకోవాలి. ఇందులోని 8 లేదా 10 జీడిపప్పు పలుకులు అనేవి వేసుకొని ఇది మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో మకానా అనేది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి కాసేపటికి ఇవి మనం ఇలా ప్రెస్ చేస్తే ఇలా బ్రేక్ అయితే మనకి ఇవి ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని తీసి ఒక పక్కన అనేది పెట్టేసుకొని ఇదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ అనేది ఆయిల్ అనేది వేసుకోవాలి. మనకి కొంచెం ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం 3 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇదంతా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి కాసేపటికి అనేది ఆనియన్స్ అనేవి ఇలా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో అనేది ఇందులో వేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అనేది మూత పెట్టి కుక్ చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మనకు మూత తీసి చూస్తే మనకు ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా మనం ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం 1 స్పూన్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ అనేది ధనియా పౌడర్, 1 స్పూన్ అనేది గరం మసాలా కూడా వేసుకొని ఇందులోనే 1 స్పూన్ అనేది కారం కూడా యాడ్ చేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మకానా అనేది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా మనం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 గ్లాస్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కుక్ అవుతున్న టైంలోనే మనం ఒక 10 జీడిపప్పు పలుకులు అనేవి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇదంతా మనం ఒకసారి బాగా కలుపుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అనేది ఇది మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. 10 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది ఇలా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీరతో అనేది గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన పూల్ మకానా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇది మీరు రోటీ, రైస్ లేదంటే నాన్స్లోకి కూడా మంచి సైడ్ డిష్గా అనేది ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.